శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఏకాదశి మహిమ మహాభారతంలో యుధిష్ఠిరుని ప్రశ్నకు సమాధానం. ఓ మాధవ, ఓ జగన్నాథ, ఏకాదశి ఉపవాసం ఎందుకు విశేషమైనది? దీనిని ఆచరిస్తే మనకు ఎలాంటి ఫలితాలు లభిస్తాయి? పాప విమోచనం, మోక్షాన్ని పొందటానికి ఏకాదశి ఎలా సహాయపడుతుంది? ఈ ప్రశ్నను ధర్మరాజు శ్రీకృష్ణుని వద్ద అడిగాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునికి ఏకాదశి మహిమ గురించి వివరంగా చెప్పారు. ఏకాదశి దేవి అవతరణ కథ. శ్రీకృష్ణుడు: ఓ రాజను, ఒకప్పుడు ముర అనే రాక్షసుడు దేవతలను, ఋషులను బాధిస్తున్నాడు. అతని పీడలను తట్టుకోలేక దేవతలు నా దగ్గరికి వచ్చి సహాయం కోరారు. అప్పుడు నేను ముర రాక్షసుడిని ఎదుర్కొని 1000 ఏళ్ల పాటు యుద్ధం చేశాను. కానీ అతడు ఎంతో బలశాలి. చివరకు కొంత విశ్రాంతి కోసం నేను హిమాలయాల్లోని బదరికాశ్రమంలో ప్రవేశించి ఒక గుహలో నిద్రించాను. శ్రీకృష్ణుడు: అతడు నన్ను చంపేందుకు ముందుకు వచ్చాడు. ఆ సమయమే నా శరీరంలో నుండి ఒక దివ్య మహిళా రూపం అవతరించింది. ఆమె మురాసురుని యుద్ధంలో సంహరించింది. ఆమె ఎవరో తెలుసా? ఆమె ఏకాదశి దేవి. ఏకాదశి దేవికి విష్ణువు వరప్రదానం. శ్రీకృష్ణుడు: ఆమె సేవను చూసి నేను ఎంతో ఆనందించాను. నేను ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా అన్నాను: వ్రతానాం మమ వ్రతం పుణ్యం మధ్వాహం మధుసూదన, సర్వయజ్ఞమయం పుణ్యం సర్వపాప ప్రణాశనం. అర్థం: ఏకాదశి రోజున ఉపవాసం చేయడం అనేది అన్ని వ్రతాల్లో శ్రేష్టమైనది. ఇది యజ్ఞములన్నింటికంటే పుణ్యదాయకం. ఇది అన్ని పాపాలను నశింపచేస్తుంది. శ్రీకృష్ణుడు: ఏకాదశి దేవి కోరిన వరం. ఓ ప్రభు, నా ఆరాధకులకు మోక్షం కలగాలి. ఏకాదశి రోజున నన్ను ఆరాధించే వారికి సర్వపాప విమోచనం కలగాలని నా కోరిక. దీనికి నేను అనుమతిచ్చాను. అప్పటి నుండి ఏకాదశి ఉపవాసం ఆచరించిన వారు పాపరహితులే, విష్ణు లోకానికి చేరతారు. ఏకాదశి వ్రత మహాత్మ్యం. శ్రీకృష్ణుడు: ఓ ధర్మరాజా, ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలను విను. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. అర్థం: ఈ లోకంలో జ్ఞానం, ధార్మిక ఆచరణ కన్నా పవిత్రమైనది మరొకటి లేదు. ఏకాదశి ఉపవాసం ఆచరించడం ద్వారా మనస్సు స్వచ్ఛమవుతుంది, భగవత్ చింతనలో మునిగిపోతుంది. ఒకే ఒక్క ఏకాదశి ఉపవాసం వల్ల 1000 రాజసూయ, అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. ఊహించలేని పాపకార్యాలు చేసిన వారు కూడా ఏకాదశి ఉపవాసం వల్ల పవిత్రులు అవుతారు. యమపురి భయాన్ని తొలగించే ఏకైక మార్గం ఏకాదశి. ప్రత్యేక ఏకాదశులు, వాటి ఫలితాలు. శ్రీకృష్ణుడు: ఒక్కో ఏకాదశికి ప్రత్యేక ఫలితముంది. కొన్ని ముఖ్యమైనవి. వైకుంఠ ఏకాదశి. ఈ రోజున ఉపవాసం చేస్తే వైకుంఠ ద్వారం తెరుచుకుని భక్తులు నేరుగా విష్ణు లోకానికి వెళతారు. నిర్జల ఏకాదశి. ఒక్క నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేస్తే సంవత్సరంలోని 24 ఏకాదశుల ఫలితం లభిస్తుంది. మోక్షద ఏకాదశి. పితృదేవతల విమోచన కోసం ఈ ఉపవాసాన్ని చేయాలి. పుత్రద ఏకాదశి. సంతానం లేని వారికి ఆశీస్సులు ప్రసాదిస్తుంది. ఏకాదశి ఉపవాస ఆచరణ విధానం. శ్రీకృష్ణుడు: ఏకాదశి నాడు ఈ నియమాలు పాటించాలి. ఉపవాసం చేయాలి. అన్న, గోధుమ, పప్పుధాన్యాలు తినకూడదు. హరినామ స్మరణ చేయాలి. ఓం నమో నారాయణాయ జపం చేయాలి. సాత్విక జీవనం గడపాలి. కోపం, అసత్యం, నిద్ర ఎక్కువగా ఉండకూడదు. రాత్రి మెలకువ ఉండాలి. భజనలు, విష్ణు కథలు వినాలి. ద్వాదశి పర్యంతం ఆచరించాలి. మరుసటి రోజు సద్గుణులతో ఉపవాస విరమణ చేయాలి. శ్రీకృష్ణుని చివరి సందేశం. శ్రీకృష్ణుడు: ఓ యుధిష్ఠిరా, భూమిపై ఉన్న ప్రజలు ఏకాదశి వ్రతాన్ని పాటిస్తే వారు యమపాశం నుండి విముక్తి పొంది నాలో విలీనం అవుతారు.
ఏకాదశి మహిమను వినేవారు కూడా విశిష్టమైన పుణ్యం పొందుతారు. అందువల్ల ఈ వ్రతాన్ని పాటించి వైకుంఠ పదాన్ని అలంకరించుకోండి.